హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు రాజుగారు అమ్మాయి అబ్బాయి. మా చిన్నోడు ఏంటో ఫస్ట్ కుండలు పట్టుకొని స్టార్ట్ అయ్యారు అనుకున్నారా? ఈరోజు మా చిన్నోడిది ప్రోగ్రామ్ ఉంది, అంటే కాంపిటీషన్ అనమాట. ఇది ఒక 20 గ్రూప్స్ మధ్యన గ్రూ కాంపిటీషన్ అవుతుంది. అందులో మా వాళ్ళు కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు. అంటే సరిగా మా స్కూల్ తరపు నుంచి చేస్తున్నారు. ముందు ఒక గ్రూప్ వెళ్ళిపోయింది. అంటే చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ పేరెంట్స్ డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్ళిపోయారు. వీళ్ళ క్లాస్లో ఎక్కువగా గర్ల్స్ ఉంటారనమాట. వాళ్ళందరినీ కూడా గర్ల్స్ సంబంధించి బాగా ఎక్కువ రెడీ చేసుకోవాలి కదా ఆడపిల్లలు అంటే, అందుకని ముందుగా తీసుకెళ్ళిపోయారు. మేము రవీంద్ర భవన్ పాట్నా అక్కడ ప్రోగ్రామ్ అయిన దగ్గరికి వచ్చేసాము. ఎంత బాగుందండి స్టేడియము. నేను అంటే ఎప్పుడు రాలేదు. వీళ్ళు లయన్ క్లబ్ మెంబర్స్, ప్రజెంట్ వీళ్ళే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. మొత్తం అంతా దగ్గరుండి ఆ లయన్ క్లబ్ వాళ్ళు చూసుకున్నారు. ఎల్లో సారీ కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా అందులో క్లబ్ మెంబర్స్ అనమాట. మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేస్తుంటే మా వాళ్ళందరూ కలిపి ఒకే వెహికల్లో వచ్చేసారు. మేము ముందు స్కూటీ మీద వచ్చేసాము. వీళ్ళు ప్రోగ్రామ్ టీం మొత్తం అందరూ, అంటే లోపల ఒక టీం ఉంది, బయట ఒక టీము. మొత్తం తెచ్చిన సామాన్లన్నీ కూడా ఒక్కొక్కటి లోపలికి పట్టుకు వెళ్తున్నారు. నేను టీం ఎవరు రాలేదు, ఎక్కడున్నారు, అసలు ఎంతమంది ఉన్నారో లేదా, అసలు మేమే ఫస్ట్ ఏమో అనుకున్నాము. కానీ లోపలికి వెళ్తే కళ్ళు చెదిరిపోయింది. అంతమంది ఎంత మంచి కాస్ట్యూమ్స్తో ఉన్నారో పిల్లలందరూ. 20 గ్రూప్స్ మొత్తంగా. నిజంగా నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో. 20 గ్రూప్స్ అంటే చాలా టఫ్గా జరిగింది ప్రోగ్రామ్ మాత్రము. పిల్లల మధ్యన మాత్రము చాలా టఫ్గా అయ్యింది. ఇంటర్ ఉన్నారు, 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, ఫస్ట్ నర్సరీ నుంచి కూడా వెళ్ళిన పిల్లలు ఉన్నారు. కానీ ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది. ఈ ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మాకు సంబంధించిన పిల్లలందరూ కూడా ఫస్ట్ లైన్ అంతా మగ పిల్లలందరూ కూడా ఆర్మీ సంబంధించిన సాంగ్ చేస్తున్నారు. ఆడపిల్లలందరూ కూడా హిందీ సాంగు. కానీ చిన్న పిల్లలు బాగా కష్టపడ్డారు. దగ్గర 15 days మాత్రము చాలా టఫ్గా ట్రైనింగ్ అయితే అయ్యింది వాళ్ళకి. తీసుకెళ్ళేటప్పుడు అబ్బా అనిపించింది, కానీ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అంత కష్టపడ్డారు కాబట్టి ఇక్కడ మా వాళ్ళు ప్రజెంట్ విన్ అయ్యారు. చాలా అనిపించింది. మొత్తం అందరు కూడా కాస్ట్యూమ్స్ చూపిద్దామని ఈ వీడియో తీయించాను. పాపం అంత జ్యువెలరీ, అంత మేకప్ వేసుకొని 2 hours అయితే కూర్చున్నారు పిల్లలందరూ. చాలా పేజెన్స్గా కూర్చున్నారు. అస్సలు చాలామంది పిల్లలు పేజ్ కూడా పెట్టేశారు. అలాగే ఇక్కడ కలెక్టర్ గారు అనమాట, అతను కలెక్టరు మొత్తం అందరు పిలిచారు. ఇప్పుడు వచ్చిన ఆవిడ గవర్నర్ అంటే ఇక్కడ ఆవిడ కూడా వచ్చే ప్రోగ్రామ్కి. ఈ ప్రోగ్రామ్కి అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. నేను ఫస్ట్ టైం అయితే ఇంత మంచి ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అయ్యాను. నాకైతే చాలా అనిపించింది. అలాగే మొత్తం వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేసిన తర్వాత గ్రూప్ మెంబర్ అందరు కూడా ఇండియా సాంగ్ ప్లే చేస్తూ వచ్చారు. చాలా కష్టపడే టీం మెంబర్స్ను ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నాకైతే చాలా అనిపించింది. ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు అనిపించింది. ప్రోగ్రామ్ అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇక్కడ మ్యాక్సిమం ఇప్పుడు టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా జాయింట్ కలెక్టర్లు, లాయర్లు, బ్యాంక్ మేనేజర్లు, ఇలా పెద్ద పెద్ద జాబ్ చేస్తున్న వాళ్ళే. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సాంగ్ పూర్తిగా పెట్టడం అవ్వట్లేదండి, ఎందుకంటే కాపీరైట్ వస్తుందని. ఇక్కడ కర్రతోని సాంగ్ చేస్తున్నారు కదండి, అంటే కర్ర సాంగ్ అంటారు దీన్ని. ఇక్కడ ఇది కూడా నేర్పిస్తున్నారు. నాకైతే చూసిన తర్వాత అబ్బా ఇలాంటివి కూడా నేర్పిస్తారా ఇక్కడ అనిపించి, ఒక స్కూల్ తరఫున వచ్చారు. మ్యూజిక్ పడుతుందని చూడండి. చాలా బాగా చేశారు కదండి పిల్లలందరూ కూడా. అంటే డ్యాన్స్ కంటిన్యూ అయిపోతున్నాయి చూడండి. ప్రతి దగ్గర కూడా కాపీరైట్ పడుతుందని సాంగ్ జస్ట్ చిన్నది 1 second ఇచ్చి మిగతాదంతా మ్యూజిక్ అప్లై చేస్తున్నాను చూడండి. ప్రతి ఒక్క సాంగ్ కూడా
చాలా బాగా చేశారు. ఈ 20 గ్రూప్స్ మధ్యన చాలా టఫ్‌గా జరిగింది. అసలు ఎవరికి ఇవ్వాలో కూడా తెలీదు. అట్లాగైతే అయింది. కానీ మేమైతే ఒక్క గ్రూప్‌ని గెస్ చేసాము. వీళ్ళకిస్తే బావుంటదని కాస్ట్యూమ్స్, డాన్సు చాలా బావుంది. ఇది మా సరిగమప స్కూల్ ఆడపిల్లలు చాలా బాగా చేశారు. చాలా కష్టపడ్డారు పిల్లలు. ఫస్ట్ అందరు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ పిల్లలే. ఎంత కష్టపడ్డారో డ్యాన్స్ అంత మంచిగా వచ్చింది. నిజంగా చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అంత మంచిగా చేశారు. బాగుంది కదా. ఒక డ్యాన్స్ కాదు, ప్రతి ఒక్క డ్యాన్స్ పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు. మా చిన్నోడల డ్యాన్స్ ఇది చాలా బాగా చేశారు. అస్సలు గెస్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని. చాలామంది ఇండియా సాంగ్ కాబట్టి చాలామంది ఎంకరేజ్ చేశారు. పిల్లలు తక్కువ టీం అయినా సరే చాలా బాగా చేశారు. ముందుగా పిల్లలందరికీ కూడా పార్టిసిపేషన్ మెడల్స్ ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత 2 కేటగిరీస్ డివైడ్ చేశారు. అందులో వీళ్ళకి ఫస్ట్ కేటగిరీలో ఫస్ట్ వచ్చింది. సెకండ్ కేటగిరీలో మా సరిగమప అకాడమీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ కేటగిరీలో ఈ బ్లూ అండ్ బ్లాక్ వేసుకున్న అతను మా స్కూల్ ఎండి అనమాట. సరిగమప ఎండి అనమాట. పిల్లలందరూ కూడా చాలా గట్టిగా పోటీ ఇచ్చారు. పోటీ మాత్రము ఇలా అలలేదు. 20 గ్రూప్స్ అంటే చిన్న మాట కాదు. మా వాళ్ళకి మాత్రం ప్రైజ్ వచ్చినప్పుడు మాత్రము అందరూ ఎంత గట్టిగా అరిచేశారు. ఎందుకంటే అందరిలోని మా స్కూల్ పిల్లలు బాగా చిన్నపిల్లలు అనమాట. దానివల్ల చిన్నపిల్లలు బాగా చేయడం వలన చాలామంది మెచ్చుకున్నారు. మా వాడు ఫస్ట్ టైం అనమాట స్టేజ్ మీదకి వెళ్ళి ఇలాగ ప్రైజ్ గెలుచుకోవడము, స్టేజ్ మీద ఇలాగా కాంపిటీషన్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైము. దానివల్ల వాడికి ఎలా ఉందో నాకు తెలియదు కానీ మాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. స్టేజ్ మీద అదే గవర్నరు పెద్ద పెద్ద వాళ్ళు చేతుల మీదుగా తీసుకోవడం వలన
और ऐसा कुछ नहीं कि हम लोग जगह सीट पर बैठते हैं तो आप लोग से बहुत ज़्यादा कुछ जानते हैं। हर मंच सीखने की जगह होती है और इस मंच से भी बहुत कुछ सीखने को मिला, इंस्पिरेशन लेने को मिला, क्योंकि वही टीचर्स होते हैं जो किसी न किसी को सिखाते हैं और वो बच्चे होते हैं जो अपना बेस्ट देने की कोशिश करते हैं। तो प्रतिस्पर्धा మొత్తం అందరికీ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ అనమాట. మొత్తం 20 గ్రూప్లో ది బెస్ట్ అనుకున్న గ్రూప్కి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ అని ఇచ్చారు. నిజంగా మేము కూడా ఆ గ్రూప్కి రావాలని గెస్ చేసాము. ఎందుకంటే విష్ణు అవతారాల్లోని నవ అవతారాలు ఉన్నాయి కదా, 9 అవతారాలు కూడా చూపించారనమాట. కాస్ట్యూమ్స్ ఎంత బాగుందో, డ్యాన్స్ కూడా అంతే నీట్ అండ్ క్లీన్గా చేశారు. ఇలాంటి వాళ్ళకి ప్రైజులు ఇచ్చి ప్రోత్సహించడం వలన రెస్ట్ టైము ఇంకా ఇంతే కాన్ఫిడెంట్గా మేము చేయాలి అని పిల్లలు ప్రతి వాళ్ళ దృష్టిలో అలాగే ఉంటుంది. అలాగే కూడా ఉంది, అలాగే ప్రోత్సహించారు కూడా. అంటే ఆవిడ చెప్పారు అన్నమాట, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు, కానీ కాస్ట్యూమ్స్ అన్ని విధాలుగా చాలా బెస్ట్ ఉన్నాయని వాళ్ళు టీచర్కి చెప్పారు. వీళ్ళు అసమీస్ డ్యాన్స్ చేశారు. లాస్ట్లో చూపిస్తారు వీళ్ళదనమాట ఫైనల్ ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్. బ్లాక్ కాస్ట్యూమ్స్ చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది డ్యాన్స్ మాత్రము. వాళ్ళు ఆనందానికి అద్దులు లేవు, ఎంత గట్టిగా అరిసేసారో. నేను ఇప్పటి వరకు టీవీలలో చూడటమే తప్పించి డైరెక్ట్గా చూడడం అయితే ఇదే డ్యాన్స్ కాంపిటీషను. ఫైనల్లోని ఈ గ్రూపు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ అవార్డు తీసుకున్న తర్వాత ప్రోగ్రామ్ అయిపోయింది. అందరు కూడా ఇంకా సర్దుకొని వచ్చేసాము. ఎందుకంటే లాస్ట్ వరకు ఎవరు గెలుస్తారన్న ఆతృతతోనే ఉన్నాం మేమందరూ కూడా. మొత్తం పేరెంట్స్ అందరూ ఎవరి పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళిపోయారు. కొన్ని స్కూల్ నుంచి అయితే స్కూల్ బస్సులోనే తీసుకొచ్చారు. లాస్ట్కి మొత్తం అందరు కూడా పిక్లు తీసుకున్నారు, ఫొటోస్ తీసుకొని. స్వీట్ మెమరీస్ కదా, చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు డాన్సర్తో బయటకు వచ్చిన తర్వాత గ్రూప్తో అందరు ఫోటోలు తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ వీడియో మీకు ఎలాగ అనిపించింది అని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటివరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్.